ఎంపీలది తెలంగాణ పోరాటంలో మేమందరం 12 మంది ఎంపీలు ఒక టీంగా ఏర్పడి ఆనాడు మన సోనియా గాంధీతోని ఒప్పించి మెప్పించి తెలంగాణ తేవడంలో మా ముఖ్యమైన పాత్ర మేము పోషించడం జరిగింది. మరి అందులో భాగంగా మా పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ మంత్రితో పాటు ట్రాన్స్పోర్ట్ మంత్రిగా కూడా వారు మరి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక సంతోషం. మా ఎక్స్ ఎంపీల తరఫున ఒక రిప్రజెంటేషన్ మా పొన్నం ప్రభాకర్ గారు ఒక బలహీన వర్గాల నాయకుడు మరి రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. మరి మొన్న బండి సంజయ్ గారు పొన్నం ప్రభాకర్ మీద అనని మాటలు, అయోధ్యలో రాముడు పుట్టలేదని, అదే ఆ మాట పొన్నం ప్రభాకర్ గారు ఎక్కడ అనలేదు, స్టేట్మెంట్ ఇవ్వలేదు, రికార్డ్ లేదు. అనని మాటలకు బండి సంజయ్ గారు పుట్టించి మరి పొన్నం ప్రభాకర్ గారు అయోధ్యలో రాముడు పుట్టలేదు అని ఇట్లా చెప్పాడు. మరి వారి తల్లి నిజంగా ఆయన పుట్టాడా ఏదో వాళ్ళ తల్లి విషయం మీద ఆయన ఆత్మ తల్లికి శోభిస్తుందని కూడా చెప్పడం జరిగింది. సో మేమందరం మా సహచర మా మిత్రుల మీద ఈ విధంగా ఆరోపణ చేయడం మాకు బాధ అనిపించింది. మాకు అందరు యావత్ రాష్ట్రంలో కూడా. మరి నిజంగా మా పొన్నం ప్రభాకర్ గారు ఖండన చేయడం జరిగింది. అయ్యా బాబు, నేను ఆ విషయం ఎక్కడ ఉంటే చూపించు, నాకు ఏ శిక్ష చేసిన తీసుకో సిద్ధంగా ఉన్నానని చెప్పకుండా మళ్ళీ నాకు మా తల్లి బతికి ఉంది, రోజు నేను మా తల్లికి చాలా నేను గౌరవిస్తాను. మాకు తెలుసు పొన్నం ప్రభాకర్ తల్లికి ఉదయం లేవగానే ఫస్ట్ తల్లికి ఫోన్ చేస్తాడు. తల్లి కూడా ఎట్లున్నా పెట్టాను ఆ రోజు 4-5 సార్లు తల్లికి బాగా అభిమానించే కొడుకు పొన్నం ప్రభాకర్. మరి అటువంటి తల్లి మీద ఆత్మకు శోభిస్తుందని చెప్పిన తర్వాత కూడా ఆత్మకు శోభిస్తుందని ఈ బండి సంజయ్ గారు ఈ విధంగా చెప్పడం భావ్యం కాదు. ముఖ్యంగా అయోధ్య రాముడు అనేది అందరూ, రాముడు అనేది మేమందరం రాముడు పూజిస్తాం, మేమంతా హిందువులం, రోజు మేము రామాలయం పోతాం, పూజిస్తాం. మరి బీజేపీ వాళ్ళు ఏదో మందిరం మేము కట్టినాం, మందిరం మీరు ఎందుకు కట్టారు? మొత్తం యావత్ దేశ ప్రజలు అందరూ తమ చందాలు వేసి మేము కూడా ఇచ్చాం చందా. దాంట్లో అందరూ ఇట్లా వేస్తేనే ఒక 3-4 వేల కోట్లు అయినాయి. కోర్టు తీర్పు ద్వారా మందిరం కట్టడం జరిగింది. దానికి ఏదో మేమే కట్టాము, మోదీ గారు యోగి ఆదిత్యనాథ్ ఏదో వారి అధికారంలో ఉన్నందుకు వారు పోయి ఇనాగ్రేషన్ చేసి ఉండొచ్చు. అన్నంత మాత్రాన మీరే రామ మందిరం కట్టి దేవుడి మావుడు అన్నట్ల రాముడు ఏ సిద్ధాంతాలు ఏ సందేశం ఇచ్చినాడో దాని సందేశం వ్యతిరేకంగా మీరు రాముడు మావాడు మీవాడు కాదన్నట్ల వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అది పోనీ ఆ విషయం మిగతా ఆ విషయం మేము జోలికి వెళ్లకుండా మరి ఈ విధంగా మా పొన్నం ప్రభాకర్ గారు అనని విషయం రాముడి మీద, రాముడు అయోధ్య జన్మించలేని మాట ఎక్కడ మా పొన్నం ప్రభాకర్ గారు అనలేదు. అనని విషయాన్ని కూడా అన్నట్లు చెప్పి వారి తల్లి మీద లేనిపోని అబాండలేసి ఆమె లేదు ఆత్మ శోభిస్తుందని చెప్పడము మాకందరికీ బాధాకరం. బండి సంజయ్ గారు ఇటువంటి రాజకీయాలు చేయకండి. మీరు ఒక ఇప్పుడు మళ్ళా ఇంకా రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. మరి ఎక్స్ ఎంపీ అవుతారు, ఎమ్మెల్యే పోటీ చేసినారు, ప్రజలు మీరు తిరస్కరించారు. మరి అక్కడ కరీంనగర్ జిల్లాలో మా పొన్నం ప్రభాకర్ గారు వారు పార్లమెంట్లో బాగా పుంజుకుంటున్నారు. ఇక ఏ విధంగా వీరికి లేనిపోయిన ఆరోపణ చేయాలన్న ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి మేమంతా తీవ్రంగా మేమందరం ఆయనకు ఏదైతే మీద ఆయన ఆరోపణ చేసినాడో మేమంతా మా సహచర ఎంపీలుగా మా ఎక్స్ ఎంపీలుగా మా అందరం తీవ్ర ఖండిస్తున్నాము. బండి సంజయ్ గారు మీరు క్షమాపణ చెప్పాలి, పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పాలి. మరి వారి తల్లి కూడా పోయి మీరు క్షమాపణ చెప్పి కొడుకు ఇచ్చేయాలి. ఇది భావ్యం కాదు, మీది ఒక పద్ధతి కాదు, లేదు ఇది రాజకీయం కాదు. ఇది అనని మాటలు అన్నట్లు చెప్పి చేయడం మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలు గ్రహిస్తారు. మరి మీరు ఏదో వైబ్రెంట్ గా మంచి మాట్లాడతారన్నంత మాత్రాన ఇష్టం ఉన్నట్లు ఏం మాట్లాడతారంటే కూడా ఊరుకోనంటే ఇది కుదరదు. మేమంతా కోరుతా ఉన్నాం మా సహచర ఎంపీలం, మేమింకా తెలంగాణ కోసం పొన్నం ప్రభాకర్ గారు కూడా ముఖ్యమైన పాత్ర ఉంది.
ఎందుకంటే మా సహచార ఎంపీలు మేము చూసినాం, ముందుండి మేము కూడా ఆయన అందరం కలిసి చేసినాం. కానీ ఆయన ఎక్కువ విరోచితంగా అక్కడ పార్లమెంట్లో తెలంగాణ తీరులో ప్రముఖ పాత్ర పోషించినాడు పొన్నం ప్రభాకర్. మరి అటువంటి వ్యక్తికి, అటువంటి కుటుంబానికి, అటువంటి తల్లికి ఈ బండి సంజయ్ గారు ఈ విధంగా చెప్పడం బాధ ఉంది. రేపు ఎన్నికల్లో ప్రజలు కూడా మీరు ఈ విధంగా మాట్లాడుతుంటే తగిన మీకు బుద్ధి చెప్తారు. మేము ఒకటే కోరుతున్నాం, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మీరు పొన్నం ప్రభాకర్ గారికి మరి వారి కుటుంబానికి, వారి తల్లికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి అన్నదే మాది ఈరోజు మా డిమాండ్. మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు, మా సోదరుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు, తెలంగాణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ షెట్కార్ గారు ఇప్పుడే చెప్పారు. సురేష్ షెట్కార్ గారు, బీజేపీ వాళ్ళు రాముని పేరు మీద 3 టర్ములు ఎలక్షన్ కాంటాక్ట్ చేసి కేవలం ప్రజల పనులు చేయరు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు మోదీ. అన్నాడాలే 15 लाख गिरेंगे అన్నాడు. अच्छे दिन आएंगे, काला धन लाऊंगा. బట్టేబాజ్ పార్టీ బీజేపీ పార్టీ. దాంట్లో ఈ రాష్ట్రంలో ఉన్న బండి సంజయ్ ఏదైతే రాముడు ఇలా కాందానోడా రాముడు అందరి దేవుడు. జై శ్రీరామ్ అనేది హక్కు ఇలా ఒక్కొక్కరిని పట్టరాసి ఇచ్చినారు. అందరి దేవుడు రాముడు. నా పేరు ఆంజనేయ స్వామి, రాముని భక్తుడు. ఈ ప్రకాతం హైజాక్ చేసే సర్దార్ పటేల్ ఇలా పార్టీ కూడా ఆ పెద్ద విగ్రహం కట్టి దాన్ని హైజాక్ చేసుకున్నాం. సర్దార్ పటేల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ హోమ్ మినిస్టర్ అయినా. మీరు గాంధీని చంపిన కాందాన్ని మీది. మీరు ఈరోజు మా మంత్రివర్యుడు పొన్నం ప్రభాకర్ గురించి, వాళ్ళ తల్లి గురించి మాట్లాడే హక్కులే ఖబర్దార్ బండి సంజయ్ అంటున్నాను. నువ్వు మీ యొక్క ఇప్పుడున్న ప్రజెంట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమంటుడు, ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ సోనియా గాంధీ బస్తలు మోస్తున్నారు. ఎస్, నిజంగా కూడా బస్తలు కాదు, ఆమె కాళ్ళు పడి నెత్తి మీద పోతున్నారు తెలంగాణ ఇచ్చిన తల్లి. బిడ్డ మీరేం చేస్తారు? మొన్న వచ్చిన సంజయ్ ఏం చేసాడు? ఉజ్జయిని మాంకాళి అమ్మకాడ వచ్చినప్పుడు అమిత్ షా చెప్పులు తీసి ఇచ్చిండు చెప్పులు. ఆ తల్లి ఆ పొన్నం ప్రభాకర్ తల్లికి కన్నందుక ఏ తల్లి కన్నదో కానీ మంచి బిడ్డని కన్నదిగా ఆ తల్లి పొన్నం ప్రభాకర్ గారి అమ్మ. తెలంగాణ గురించి పార్లమెంట్లో పోరాడిన మేమందరం కూడా వచ్చినాం. మీరెక్కడున్నారు తెలంగాణ? అప్పుడు ఎక్కడున్నారని అడుగుతున్నా. జై జై మాత, భారత్ మాత అంటే మేము పాకిస్తాన్ మాత అంటున్నారు. మీ అందరూ జై మాత, భారత్ మాత అని అంటారు. ఖాళీ సెంటిమెంట్ కొట్టి మత కల్లాలు సృష్టించి ఓట్లు దన్నుకునే పని చేస్తారు. మీరు ఏడవైనా కానీ ఎవరినైనా డివైడ్ చేయడానికే వాడుకుంటారు. మా నాయకుడు ఏం చెప్పిండు? మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకే, ఎంఐఎం ఒకటే. వీళ్ళకు ఈడీలు ఎవరి మీద ఎందుకు వస్తలేవు పడలే. మా కాంగ్రెస్ వాళ్ళ మీద అందరి మీద జరగేసి ఐటీ వాడు వస్తాడు, ఈడీ వాడు వస్తాడు, ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తాడు. ఇవి ఇండియా మిత్రపక్షాలైన అందరినీ కూడా ఈరోజు టార్చర్ చేస్తురా. ప్రకాతం బట్టేబాజీ మాటలు గడిపి పొద్దు గడుపుకునే ఈ బీజేపీ వాళ్లకు గట్టి గుణపాతం. మళ్ళా మా కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే కిషన్ రెడ్డి అధ్యక్షుని చెప్తున్నా, బండి సంజయ్ చెప్తున్నా, ఆ తల్లి నిజంగా కూడా స్వర్గంలో నీకు తెలిసిందా? బండి సంజయ్ వాళ్ళ తల్లి బతుకుందా తెలియదు నీకు? స్వర్గాలు ఉందంట. నిజంగానే స్వర్గం పోతారు. మీరైతే పాపాత్కులు నరకానికి పోతారు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ తల్లి చచ్చిపోతే స్వర్గానికి పోతారు. మీ బట్టేబాజోళ్ళు చేస్తున్నారా? మీరు నరకానికి పోతారని చెప్తున్నాను. నేను నరకానికి పోయే కాందాన్ని మీది. మాది నిజమైనది సోనియా గాంధీ తల్లి. ఆమె దేశం గురించి, వాళ్ళ భర్త దేశం గురించి, వాళ్ళ అత్త దేశం గురించి ప్రాణాలు తాగేది చేసిన మీదే ఎవరన్నా చూపింది బాబు? ఎవరినన్నా పోయిందా దేశం గురించి? దేశ స్వాతంత్రం గురించి పోరాడిన వాళ్ళ మీరు? నిన్నగా మొన్న బొర్రావునే కిషన్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళంట సోనియా గాంధీ చెంచాగిరి చేస్తారు, బస్తలు మోస్తారంట. నిజంగానే బస్తలు మోస్తారా? తల్లి ఇచ్చి సాక్రిఫై చేసింది. 10 సంవత్సరాలు ప్రధానమంత్రి అవకాశం వచ్చిన కాలాని దేశం ఈరోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా
అదేవిధంగా ఈరోజు ఎక్కడి నుంచి మణిపూర్ నుంచి ఈరోజు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తుండా 4300 కిలోమీటర్లు తొలి విడత మళ్ళా ఇప్పుడు తిరుగుతున్నాం. మీరు ఇళ్ళల్లో వండుకొని బిడ్డ లగ్జరీ షూట్లు వేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? అదాని అంబానీలకు చెంచగిరీలు చేసుకుంటా మా మా పొన్నం ప్రభాకర్ తల్లి గురించి మాట్లాడతారా? మొన్ననే నీకు సిగ్గుండాలి. మా మైనంపల్లి హనుమంతుడు అడ్డగోల తిట్టినప్పుడు ఏం మాట్లాడలే మీరు? అడ్డగోల చెప్పిండు కదా మీకు బుద్ధి. అదే చెప్తున్నాం, ఖబర్దార్ అంటాం. బీజేపీలకు బండి సంజయ్ కాదు, మొత్తం బీజేపీకి సవాళ్ళు చెప్తున్నాం. మీ ముగ్గురం ఎంపీలో మాకు తెలుసు తెలంగాణ ఏ విధంగా వచ్చి ఆ తల్లి ఎట్లిచ్చింది. మీకేం తెలుసు? ఏ హక్కుతో వచ్చిండు? తల్లిని చంపిన బిడ్డనిచ్చిండు, అతను రాత్రికి ఇచ్చిండు, దర్వాజాలు పెట్టి ఇచ్చిండగా మోదీ. మరి ఎంపీగానికి వస్తున్నాడు 4 తారీఖు మోదీ. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్కే హక్కు ఉంది తెలంగాణ గురించి ఓటు హక్కేది. మీకు లేదు, బీఆర్ఎస్ లేదు. కేసీఆర్ లేడు ఆడ పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన రోజు. మేమందరం కూడా ఆ రోజు బిల్లు ఎట్లా పాస్ అయిందో మాకు తెలుసు. 5 నిమిషాలు లేట్ అయితే చింపి పడేస్తుండే బిల్లు. ఏదేమైనా ఈరోజు బేషరతుగా బండి సంజయ్ గారు పొన్నం ప్రభాకర్ గారికి క్షమాపణ చెప్పాలి బేషరతుగా మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళా మా కాంగ్రెస్ మంత్రుల జోలికి మా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా జోలికి వస్తే బిడ్డ ఇడిసేది లేదని సభాముఖంగా చెప్తా ఉన్నాం. వచ్చింది, గ్రీన్ లైట్ వచ్చింది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా మీకు పేరు పేరున ధన్యవాదాలు. అలాగనే రాబోయే శివరాత్రి కూడా మీకు అందరికి కూడా శుభాకాంక్షలు అన్న. ముఖ్యంగా నిన్న గౌరవనీయుల మేము ముగ్గురం ఎంపీలము తెలంగాణ పోరాటంలో ముందు భాగంగా ఉన్నాం. అందులో ప్రభాకర్ అన్న ఉన్నాడు. ఆల్ ఎంపీస్ కూడా మేమందరం కూడా ఉంటిమి. ఎంపీలు చేయబడి తెలంగాణ వచ్చింది. ఒక కేసీఆర్ చెప్తే తెలంగాణ రాలే, లేకుంటే బీజేపీలు పోరాడితే తెలంగాణ రాలే. తెలంగాణ పోరాటం చేసింది కాంగ్రెసే, ఇచ్చింది కూడా కాంగ్రెసే. సోనియా గాంధీ గారికి విమర్శన చేసే శక్తి ఏ బీజేపీకి కానీ టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు ఏ పార్టీకి లేదు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు. ఆ రోజుల్లో సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే బండి సంజయ్ ఎక్కడో ఉండేటోడే కాదు, ఎక్కడో ఉండేటోడు. పిసిసి వాళ్ళ పార్టీ లీడర్ అయ్యేటోడా, స్టేట్ లీడర్? అది ముందు తెలుసుకో, అది తెలుసుకొని మాట్లాడండి. ఇలా తెలంగాణ బైఫర్కేషన్ అయింది కాబట్టి ఇవాళ ఆయన మినిస్టర్గా కాగలిగిండు రెడ్డి గారు, లేకపోతే ఆయన అయ్యేటోడేనా? ఇవన్నీ కూడా రిమైండర్ చేసుకోమని చెప్పండి బీజేపీ వాళ్ళకు. దానితో పాటు గౌరవనీయులైన మా ఎంపీ గారు, ఎంపీగా ఉండే మాతోని పొన్నం ప్రభాకర్ అన్న, వాళ్ళ అమ్మను విమర్శించవద్దు, అమ్మ ముచ్చటే తీయవద్దు. ఆయన విషయంలో కూడా ఆయన మాట్లాడని మాటలకు ఆయనకు విమర్శన కావాలని, ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్లు, అక్కడ తిరుగుతున్నాడని చెప్పి, కష్టపడుతున్నాడని చెప్పి, ఎంపీ ఎలక్షన్ గెలిపించుకుంటాడని చెప్పి ఆయన మీద ఏదో విమర్శన చేయబోయి ఆ విమర్శనను తీసుకొచ్చిండు. కానీ ఆయన తీసుకొచ్చింది అమ్మ మీద. మా అమ్మాయినా ఆయన అమ్మాయినా, బండి సంజయ్ అమ్మాయినా. ఇంతకుముందు గౌరవనీయులు మా పెద్దలు చెప్పినట్టు, సురేష్ షట్కార్ అన్న అలాగనే మా అంజనన్న చెప్పినట్టు వాళ్ళ అమ్మకు పోయి క్షమాపణ కోరుకోవాలి. క్షమాపణ కోరకపోతే నీకు వదిలేది లేదు. నువ్వు ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాల అమ్మకు చెప్పినట్టే తెలంగాణ రాష్ట్రం మొత్తంలా సంజయ్ మాట్లాడితే తెలుసుకొని మాట్లాడు, తెలవకుండా మాట్లాడకు. ఒక ఎడ్యుకేటెడ్గా ఈ రాష్ట్రానికి మీ బీజేపీ పార్టీకి లీడర్గా ఉన్నప్పుడు దానికి ఆలోచన చేసి మాట్లాడు, వెనక ముందు ఆలోచన చేసి. ఏది పడితే అది మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఆమె ప్రభాకర్ ఒక అమ్మ కాదు, మనకందరికీ అమ్మే. ఆమె ఏజ్ ఏంటి, మన ఏజ్ ఏంటి? అందులో నువ్వు తెలుసుకోకుండా మాట్లాడితే అది వేరే విధంగా పోతుంది. అది నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, నేను ఎంపీగా పోటీ చేస్తున్నా నాకు ప్లస్ పాయింట్ అవుతుంది, అది నీకు మైనస్గా అవుతుంది. ఇది మేము కూడా పబ్లిసిటీ చేస్తాం, మేము కూడా సోషల్ మీడియా అనలేని మాటలు అన్నావు నువ్వు. కాబట్టి ఇక ముందు ఎక్కడైనా మాట్లాడితే అది బాగుండదు.
ప్రభాకర్ అన్న ఆయన నీకు ఒకళ్ళ ఉంటే ఏదైనా నీకు విమర్శిస్తే దానికి అటు పెట్టి విమర్శన చేసి ఇది కరెక్ట్ కాదని చెప్పు, ఒక 2 రోజులు అట్లా చెప్పు. కానీ మదర్ మీద వీటి మీద వాటి మీద మాట్లాడితే అది మంచిది కాదు. అది నీకు ఇదే చెడు. నీకు ఆ అమ్మ దీవెనలు ఉంటే గెలుస్తువేమో, ఆ అమ్మ దీవెన లేకపోతే నువ్వు గెలవు. అక్కడ నువ్వు అనుకుంటున్నావు కావచ్చు ఏదో ఎత్తుగడలు ఇస్తానని చెప్పేసి. ఫ్యామిలీ మెంబర్ ఏం చెప్పిండ్రా నీకు? కాబట్టి సోనియా గాంధీని విమర్శన చేసే శక్తి ఉందా? సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి. ఎస్టీ ఎస్సీ సప్లాను ఇలా భారతదేశంలో ఒక కుటుంబం వాళ్ళ భర్తను పోగొట్టుకొని ఉన్నది. ఇక్కడ చిన్న చిన్న పిల్లలను పట్టుకొని భారతదేశాన్ని ముందు నడిపిస్తుంది. రాహుల్ గాంధీ గారి గ్రాండ్ మదర్ చనిపోయింది, రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. వాళ్ళ కుటుంబం ప్రాణాలు అర్పించిన కుటుంబం ఈ భారతదేశానికి, భారతదేశం ప్రజలకు గురించి. అటువంటి కుటుంబాలను విమర్శన చేస్తారు వీళ్ళు బీజేపీ వాళ్ళు. విమర్శన చేస్తే ఏదైనా రైట్ పాయింట్లో విమర్శన చేయండి. మళ్ళా కేటీఆర్ గారు మా ముఖ్యమంత్రి గారి మీద ఏదో మాట్లాడతారు, చూసుకుందాం చేద్దాం. అరే నువ్వు ముందు చేసిన అప్పులకు కరెక్ట్గా రైట్గా చూపించవా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏది పడితే అది మాట్లాడిస్తావు, ఎవరితోనూ మాట్లాడిస్తావు, ఏదో చేస్తావు. అది కరెక్ట్ కాదు. చూసుకుందాం చేసుకుందాం, ఇది కరెక్ట్ కాదు. ఒక ఎడ్యుకేటెడ్గా మాట్లాడు. తెలంగాణ ఎవరు తెచ్చిండ్రు? మేం తెచ్చినాం తెలంగాణ. మేము తెలంగాణ తెచ్చిన తర్వాత 10 సంవత్సరాలు నీకు తెలంగాణ పబ్లిక్ నమ్మిరు. నమ్మితే ఏం చేసినావు? అప్పుల పాలు చేసినావు తప్ప చేసింది ఏమి లేదు మీరు. ఇంతకుముందు మా అంజన్ అన్నాడు बीजेपी వాళ్ళు ఏమి ఇచ్చారు? 15 लाख रुपए दिए क्या? उन्होंने दिए सो क्या है? जीएसटी करे और నోటోं को మార్పిడి కరి చేసిండ్రు. ఈ 2 తప్ప ఏం చేయలే వాళ్ళు. ఇక్కడ గవర్నమెంట్ ఫండ్లు అన్ని ట్రైబల్ ఫండ్స్, అన్ని ఫండ్స్ ట్రైబల్ ఫండ్స్ ఒక లెక్క చూపించగలుగుతాను. ఐటీడీఏకి ఏమి ఇచ్చినావు? కాబట్టి నేనేమంటున్నానంటే పొన్నం ప్రభాకర్ అన్నకు బేషరతుగా ఆయనకు క్షమాపణ చెప్పవలసిన నీకు అవసరం ఉంది. ఆయనకు బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పాలి. ఆ తల్లికి బేషరతుగా క్షమాపణ చెప్తే అది నువ్వు కరెక్ట్గా అనుకుంటావు. లేకపోతే ఇది నీ మీద ఇది ఆగదు. మేము ఇక ఊకోం. ఇన్ని రోజులు ఊకున్నాం ఏదో మాట్లాడితే. తల్లిదండ్రుల మీద మాట్లాడేది, అక్క చెల్లెల మీద మాట్లాడేది ఈ సంస్కృతి కాదు మనది. రాముడికి మీరు నమ్ముతారు, మేము నమ్ముతాం. భద్రాచలంలో రాముడే ఉన్నాడు మా దగ్గర. రాములకు ఇక్కడ కాదు, ఊర్లో ప్రతి ఊర్లో రామాలయమే ఉంటుంది. ప్రతి రామాలయానికి, ప్రతి పండుగకు, ప్రతి పిల్లగాళ్ళతో పెద్దవాళ్ళందరూ పోతారు. రామాలయానికి ఒకటే కాదు, అప్పటి నుంచే ఉన్నాయి రామాలయాలు మనకన్నీ. కాబట్టి దేవుడి దేవల్ల నువ్వు అమ్మల మీద, ప్రభాకర్ మీద నువ్వు అక్కడేదో గెలవాలి, అక్కడేదో చేయాలి, నేనేదో పొరపగడ లేపాలి అని అట్లా చేస్తే అది మంచిది కాదు. అది నీకు మంచిది కాదు, నీ ఇంటికి కూడా మంచిది కాదు. పోయి అమ్మకు ఇమ్మీడియట్లీగా పొన్నం ప్రభాకర్ అన్న అమ్మకు ఇమ్మీడియట్లీగా పోయి క్షమాపణ కోరవలసిన అవసరం నీకుంది అని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న.